ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ సెక్షన్లో మనం కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి టాలీ ప్రైమ్లో అనేది నేర్చుకున్నాం. సో ఈరోజు సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం లెగ్జెస్ని ఎలా మనం ఎంటర్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. అయితే దానికి బిఫోర్గా అసలు మనకి ఇక్కడ బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఏంటంటే జర్నల్స్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ని మనం ఎలా రాసుకోవాలి, ఓచర్ని బేస్ చేసుకొని దాని లెగ్జెస్, అలాగే ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది మనం ప్రిపేర్ చేయవలసి ఉంది. సో ఇలా మనం ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్లో ఒక ఫార్మెట్ ఉంటుంది. అంటే డెబిట్ సైడ్ ఇవి వస్తాయి, క్రెడిట్ సైడ్ ఇవి వస్తాయి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి డెబిట్ సైడ్ ఇవి వస్తాయి, క్రెడిట్ సైడ్ ఇలా వస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఒక ఫార్మెట్, ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ అనేది టాలీ ప్రైమ్లో ప్రీడిఫైన్గా ఉంటుంది. సో ఏదైతే ఇవి ఉన్నాయో ఇవన్నీ ఎక్కడ రావాలి ఏంటి అనేది మనకు అక్కడ ప్రీడిఫైన్ ఫార్మెట్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున టాలీ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్. ఓకే, అయితే మరి ఈ టాలీలో మనం వీటితో అంటే లెగ్జెస్ అనేవి మనం ఎంటర్ చేయాలంటే అసలు మనకి ఇక్కడ ఏంటంటే టాలీలో ప్రీడిఫైన్ లెగ్జెస్ అనేవి మనకి చాలా ఉంటాయి. అంటే ఒక 26-28 ప్రీడిఫైన్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ప్రతి లెగ్జర్కి దానికి ఒక ప్రిస్క్రైబ్డ్ ఒక అండర్ అంటే ఒక మెయిన్ గ్రూప్, ఒక సబ్ గ్రూప్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెండిచర్ అనేది ఎందులోకి వస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే మన తాలూకా వర్క్ అనేది చాలా సింపుల్ అవుతుంది అన్నమాట. అంటే నేను ఎప్పుడైనా ఒక అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి నేను ఎంటర్ చేసినప్పుడు నాకేంటంటే ఈజీగా నేను క్యాలిక్యులేషన్ అనేది అవుట్పుట్ తీసుకోవడానికి అవుతుంది. ఓకే, సో దానికోసం ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది ఉన్నది. సో దాన్ని మనం ఫస్ట్ మనం లెగ్జర్ని క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ని మనం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లెగ్జర్ అనే దాన్ని మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి క్యాపిటల్ 60,000 అని చెప్పాడు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్యాపిటల్ అని చెప్తే అక్కడ చూసారా అండర్లో ప్రీడిఫైన్ గ్రూప్స్ ఉన్నాయి. ఇందులో క్యాపిటల్ అనేది క్యాపిటల్ అకౌంట్లోకి వస్తుందనేది మనకు తెలియాలి. సో తెలిసిన తర్వాత డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి ఇక్కడ 60,000 అనేది ఆటోమేటిక్గా మనం వేయడానికి అవుతుంది. అలాగే ఇక్కడ బిల్డింగ్స్ అన్నాడు. సో బిల్డింగ్స్ అనేది మనకి ఇట్ విల్ కమ్ అండర్ ఫిక్స్డ్ అసెట్. ఒక 30,000 ఇచ్చారు. ఓకే, తర్వాత మనకి ప్లాంట్ అండ్ మెషినరీ అన్నాడు. ప్లాంట్ అండ్ సో ప్లాంట్ అండ్ మెషినరీ అనేది కూడా ఇట్ విల్ కమ్ అండర్ ఫిక్స్డ్ అసెట్లోకి వస్తుంది. ఎంత చెప్పాడు మనకి ప్లాంట్ అండ్ మెషినరీ 20,000 ఇచ్చారు. తర్వాత శాలరీస్ అని ఉంది. ఇక్కడ శాలరీస్ అని చెప్పేసి అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది మనం ఇచ్చేస్తే సో ఇక్కడ మనకి శాలరీస్ అనేది 8,000 ఇచ్చాడు. సో ఇక్కడ మనం 8,000 అనేది ఇవ్వాలి. ఓకే, సో దాని తర్వాత కమిషన్ రిసీవ్డ్ అన్నాడు. సో కమిషన్ రిసీవ్డ్ అనేది ఇట్ విల్ కమ్ అండర్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎందుకంటే మనకి ఇన్కమ్ అనేది రిసీవ్ అవుతుంది కాబట్టి
సో అది మనకి క్రెడిట్ వైపు వస్తుందన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు మనకి, రిపేర్ టు ప్లాంట్. రిపేర్ టు ప్లాంట్ ఇది మనకేమో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వస్తుంది. ఇక్కడ అమౌంట్ ఏమో 500 అనేది మనం ఎంటర్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే వేజెస్ అని ఉంది మనకి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వేజెస్ అనేది ఫ్యాక్టరీకి రిలేటెడ్ కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే డైరెక్ట్ ఎక్స్పెండిచర్లోకి మనకి ఇది వస్తుంది. సో ఇక్కడ మనం 1500 అనేది మనం ఇక్కడ వేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకి ఇట్ విల్ కమ్ అండర్ కరెంట్ లయబిలిటీ. ఎందుకని మనం ట్యాక్స్ అనేది పే చేస్తున్నాం కాబట్టి అది ఇట్ విల్ కమ్ అండర్ ఇన్ కరెంట్ లయబిలిటీలోకి మనకి వస్తుంది అనమాట డైరెక్ట్గా. ఓకే, సో అకార్డింగ్ టు ద ఫార్మేట్లో మనకి అక్కడ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో మనకి చెప్తాడు. ఓకే, తర్వాత డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ అనేది మనకి ఏమవుతుందంటే అది లాస్ కాబట్టి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది కాబట్టి అది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని అంటారు. అంటే మిషనరీలో ఎవ్రీ ఇయర్ మనం ఏంటంటే కొంత అమౌంట్స్ అనేవి మనం లాస్ అవుతుంటుంది దాని తాలూకా సర్వీస్. సో అది డిప్రిషియేషన్గా మనం ఇక్కడ ట్రీట్ చేస్తారనమాట. డివిడెండ్ రిసీవ్డ్ అని అన్నాడు. సో డివిడెండ్స్ అంటే అర్థం ఏంటంటే మనకి షేర్స్ మీద కొంత అమౌంట్ వస్తుంది కదా, అది ఇన్కంలో మనం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్ అని మనం ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం 3000 అని మనం ఇక్కడ పోస్టింగ్ చేయాలి. సో దాని తర్వాత ఇక్కడ మనకి రెంట్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదేమో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ కింద మనం చెప్పాలి. సో ఇక్కడ రెంట్ ఏమో మనకి 6000 ఇచ్చారు. ఓకే, దాని తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఏంటంటే మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్, అంటే మనం ఇన్కమ్ని రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి అది ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు మనకి వస్తుంది. ఓకే, సో వస్తుంది కాబట్టి అది మనకి ఏమవుతుందంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. ఓకే, తర్వాత బిల్స్ రిసీవ్డ్. సో బిల్స్ రిసీవ్డ్ అనేది ఏంటంటే మనకి బిల్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ కరెంట్ అసెట్స్, అంటే బ్యాలెన్స్ షీట్లో ఎసెట్ వైపు వస్తుంది మనకి. ఓకే, సో రిసీవ్డ్ ఎంత మనకి మళ్ళీ ఇక్కడ 6000 ఇచ్చాడు. ఓకే, అలాగే బిల్స్ పేయబుల్. సో ఇక్కడ బిల్స్ పేయబుల్ అనేది మళ్ళీ మనం బిల్స్ చెల్లిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకు అది కరెంట్ లయబిలిటీ అవుతుంది. మనం చెల్లిస్తున్నవన్నీ కూడా అంటే పే చేస్తున్నవన్నీ కూడా లయబిలిటీ కింద వస్తుంది. సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మనం బిల్స్ పేయబుల్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్యాడ్ డేట్స్ అంటే రాని బాకీలని అంటారు. ఇది లాస్ కాబట్టి మనం ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని మనం తీసుకుంటాం. ఇక్కడేమో మనకి బ్యాడ్ డేట్స్ ఏమో 2100 ఇచ్చారు. సో ఇక్కడ అట్లాగే నాకు నెక్స్ట్ వన్ ఏంటంటే డెటార్స్. డెటార్స్ అంటే కస్టమర్స్ అని అర్థం. సో ఓకే,
అంటే మనకి అమౌంట్ ఇచ్చేవాడు. దీన్ని సింపుల్గా కస్టమర్స్ అంటారు. అండర్ ఏమో సన్రీ డేటాస్ అనే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సన్రీ అంటే మనకి బిజినెస్కి ఒకలే కస్టమర్ ఉండరు, చాలా రకాలైన కస్టమర్స్ ఉంటారు కాబట్టి మనం సన్రీ డేటాస్ అని చెప్తాము. సో ఇక్కడేమో మనం 20,000 అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రెడిటార్స్ అంటే రుణదాత, వీళ్ళని మనం సప్లయర్స్ అని కూడా అంటాము. సో ఇక్కడ సన్రీ క్రెడిటర్స్ అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం అమౌంట్ ఒక 5,000 అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీల నిధి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్ అని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎంత అవుతుంది మనకి 6,000. ఓకే, సో అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ రిపేర్స్ అని ఉంది. సో రిపేర్స్ అనేది ఇక్కడ ఏం చేయాలంటే రిపేర్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎందుకంటే అది లాస్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక 2,000 అని ఇస్తున్నాను నేను. ఆ తర్వాత పర్చేజెస్ అని చెప్పాడు. సో పర్చేజెస్ అండర్ పర్చేజెస్ అకౌంట్ అని మనం ఇవ్వాలి. ఇక్కడ 30,000 ఇచ్చాడు కాబట్టి 30,000 అని తీసుకుంటున్నాము. అలాగే ఇక్కడ క్యాష్ అనేది టాలీ ప్రైమ్లో బై డిఫాల్ట్గా ఉంటుంది. సో మరి అది ఎలా పోస్ట్ చేస్తాం మనం అంటే ఎస్కేప్కి 2 సార్లు ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి బయటకు వస్తాం. ఓకే, సో బయటికి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఆల్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది గేట్వే ఆఫ్ టాలీలో. సో దాంట్లో మళ్ళీ మనం లెక్చర్లోకి వెళ్తే ఇక్కడ క్యాష్ అనేది నేను క్రియేట్ చేయలేదు, ఇక్కడ ఉన్నది చూసారా డైరెక్ట్గా. సో అందువల్ల మనకి ఏంటంటే కొన్ని ఫార్మాట్స్లో కొన్ని ఐటమ్స్ని మనం అవసరం ఉండదు. ఓకే, బయటికి రావాలంటే ఎస్కేప్కి ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ సేల్స్. సో ఇక్కడ సేల్స్ అనేది సేల్స్ అకౌంట్ అని మనం ఇవ్వాలి. ఇక్కడ అమౌంట్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్యారేజ్ ఇన్వర్డ్స్. సో క్యారేజ్ ఇన్వర్డ్స్ అనేది మనకి ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెండిచర్ కింద మనం దీన్ని మనం తీసుకోవాలి. సో ఇది 2,000. అలాగే క్యారేజ్ అవుట్వర్డ్ అని చెప్పాడు. ఇది ఏమవుతుందంటే ప్రోడక్ట్ తయారైపోయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. సో దాన్ని సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్లో వస్తుంది. సో కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ కింద మనం దీన్ని ట్రీట్ చేసుకోవాలి. అంటే ఇది కూడా మనకి 2,000. అది అయిపోయిన తర్వాత మనకి రిటర్న్ ఇన్వర్డ్ అంటే ఏంటంటే రిటర్న్ అంటే తిరిగి, ఇన్వర్డ్ లోపలికి ఎప్పుడు వస్తుంది, మనం సేల్స్ చేస్తేనే కదా లోపలికి వస్తుంది. సో అందుకని మనం ఇక్కడ సేల్స్ అకౌంట్ అని ఇవ్వాలి. సో ఇచ్చేసి ఇక్కడ
4000 అమౌంట్ వేసిన తర్వాత ఇది బై డిఫాల్ట్గా క్రెడిట్ వస్తుంది. మనం ఏం చేయాలంటే దాన్ని డెబిట్ చేసుకోవాలి, ఎందుకంటే మైనస్ చేయాలి కాబట్టి. అర్థమైందా? సో అది అయిపోయిన తర్వాత శాలరీస్ అవుట్ స్టాండింగ్ అన్నాడు. సో శాలరీస్ అవుట్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటి అంటే ఇంకా ఫర్మ్ అనేది పే చేయలేదు వాడికి, అది ఫర్మ్ వైజ్గా కరెంట్ లయబిలిటీ అవుతుంది. సో అందుకనే మనకి ఏమవుతుందంటే అది కరెంట్ లయబిలిటీలోకి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ 3000 అనేది మనం ఇచ్చేస్తాం. సో ఇక్కడ అయిపోయింది ప్రాబ్లం అనేది. అయితే ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొత్తం డేటా అంతా కూడా మనం ఎంటర్ చేసాము. ఇప్పుడు ఎస్కేప్కి ప్రెస్ చేస్తే నాకు గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేయాలి. మనం వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి నాకు కావాలంటే ఇందులో రిపోర్ట్స్ కావాలి, అంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని మనకి ఇక్కడ కనబడుతుంది. సో దీన్ని మనం ఎంటర్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనకి కనబడుతుంది. సో కీబోర్డ్లో ఆల్ట్ F1 అనేది మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఏ లెక్చర్ ఎందులోకి వచ్చింది అనేది మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. అంటే ఇన్ డీటెయిల్గా మనం ఇక్కడ చూడొచ్చు ఎంత ఏంటి వచ్చింది అనేది. అలాగే బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేసి ఇక్కడ కూడా ఆల్ట్ F1 అనేది మనం ప్రెస్ చేస్తే సో ఇక్కడ ఇన్ డీటెయిల్గా నాకు కావాల్సిన రిపోర్ట్స్ అనేది మనకి ఇది తయారు చేసి పెడుతుంది. ఓకే, సో అది ఈరోజు క్లాస్, రైట్? థ్యాంక్ యూ.